అందరు కూర్చున్నారా? వేదికను అలంకరించిన పెద్దలకి, ఉపాధ్యాయులకు మరియు గౌరవనీయులైన ప్రభుత్వ ఉద్యోగులకు నా నమస్కారములు. నా పేరు హరిశ్చంద్ర. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రెండు సంస్థలు మనభూమి ఫౌండేషన్, సహస్ర ఫౌండేషన్ ఫౌండింగ్ మెంబర్స్లో నేను ఒకరిని. సహస్ర ఫౌండేషన్ 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. మహబూబ్నగర్లో ఒక గ్రామంలో ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకొని అక్కడ ఒక విద్యా వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి 10 ఏళ్ళైంది ఆ విద్యా వాలంటీర్ అలానే కంటిన్యూ అవుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు మేము సహస్ర ద్వారా ఒక 5 స్కూల్స్లో పనిచేస్తున్నాము. చేనేత గ్రామంలో కూడా పనిచేసాము గతంలో. మనభూమి ఫౌండేషన్ 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. సహస్ర లాంటి ఒక 5 సంస్థల ఫౌండింగ్ మెంబర్లు కలిసి మా అనుభవాలన్నింటినీ షేర్ చేసుకుంటూ మేము ఇంకా బాగా పనిచేయాలని చెప్పి మనభూమిని ఏర్పాటు చేయడం జరిగింది 2014లో. మనభూమి ద్వారా, సహస్ర ద్వారా ఇప్పుడు ఒక 30 స్కూల్స్లో పనిచేస్తున్నాం. మేము నోట్బుక్స్ ఇవ్వడము, స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇవ్వడము, అలానే స్కూల్లో పర్యావరణం, ప్రతి స్కూల్లో మేము పనిచేస్తున్న స్కూల్లో పచ్చదనం ఉండాలని ఆ విధంగా కూడా పనిచేయడము, లైబ్రరీ ఏర్పాటు చేయడము, ఇలా పనిచేస్తున్నాము. దాంతోపాటు ఒక 60 సూసైడ్ ఫార్మర్ ఫ్యామిలీస్ ఏపీ తెలంగాణలో అప్పుల బాధ తట్టుకోలేక వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుంటున్నాము. 60 సూసైడ్ ఫార్మర్ ఫ్యామిలీస్. ఇప్పటి వరకు వాటి మీద మనభూమి 10 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ఒక 2 కుటుంబాలకు జీవనోపాధి కూడా వాళ్ళని కంప్లీట్గా సెట్ చేయడం జరిగింది. ఒకరికి పండ్ల బండి ఇచ్చి, ఇంకొకరికి ఏమో పాడి గేదెని ఇచ్చి, దాని మీద ఆ సూసైడ్ చేసుకున్న రైతు యొక్క భార్యలకు అది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాంతం గురించి మాకు ఎలా తెలిసిందంటే, మన గోపి గారు, మీ సర్కిల్ ఇన్స్పెక్టర్, గుండాల సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి గారు, మరియు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ మెంబర్ నాగేశ్వరరావు గారు, వీళ్ళ ద్వారా తెలియడం జరిగింది మాకు. ఈ సమస్య అంటే మీకు స్ట్రెచ్చర్ ఎందుకు ఇస్తున్నామో తెలుసు కదండి. ఎమర్జెన్సీ రెస్క్యూ స్ట్రెచ్చర్. గుండాల ప్రాంతం అంతా ట్రైబల్ ఏరియా. ఆ ప్రాంతంలో వాగుల వల్ల మరియు బండరాళ్ళు ఇలా అంబులెన్స్ రాలేని ప్రదేశం అది. సో గర్భిణీలను కానివ్వండి, చనిపోయిన వాళ్ళని కానివ్వండి, కాడకు కట్టుకొని తీసుకురావడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక ఎమర్జెన్సీ రెస్క్యూ స్ట్రెచ్చర్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి, అది మళ్ళీ నీళ్ళల్లో ఎంఆర్ఓ గారు చెప్పినట్టు నీళ్ళల్లో ఫ్లోట్ అవుతే బాగుంటుందని చెప్పి ఇది ప్రొవైడ్ చేయమని చెప్పి గోపి గారు మరియు నాగేశ్వరరావు గారు ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. దీని మీద ఒక నెల రోజులు వాళ్ళు రీసెర్చ్ చేసి, మేము రీసెర్చ్ చేసి ఢిల్లీ నుండి తెప్పించాము. ఇది హైదరాబాద్లో ఇది చాలా కాస్ట్ ఉంది, 50,000 వరకు ఉంది. ఢిల్లీలో కూడా 30,000 ఆ పైన ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి 35,000లో ఇక్కడికి దీన్ని తీసుకురావడానికి తలప్రాణం తోకొచ్చింది మాకు. ఎందుకంటే ఢిల్లీ అనేది మన దేశ రాజధాని, అక్కడ వాలంటీర్లు ఎవరు లేరు మాకు. వీళ్ళను నాగేశ్వరరావు గారు మేము అందరం కలిసి వీళ్ళను రిక్వెస్ట్ చేసి ఈ స్ట్రెచ్చర్ని పర్చేజ్ చేయడం జరిగింది. పర్చేజ్ చేసిన తర్వాత ఒక కొరియర్ సంస్థ తీసుకెళ్ళి వాళ్ళు 2,000లో ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పి 10,000 బిల్లు పంపించారు మాకు. మాకేం చేయాలో అర్థం కాలేదు. వారం రోజులు వాళ్ళని బతిలాడి మళ్ళీ ఇంకొకరిని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి ఖమ్మంకి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ రెస్క్యూ స్ట్రెచ్చర్. సహస్ర ఫౌండేషన్ లలిత్ చెప్పినట్టు మీ గ్రామంలో మీరంతా గుండాల ప్రాంతం ట్రైబల్ గ్రామాలే కదా మీరంతా పిల్లలు. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళగానే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఊరి వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళందరికీ చెప్పాలి, ఒక స్ట్రెచ్చర్ వచ్చింది మన మండలానికి, ఇది 108 అంబులెన్స్లో ఉంటుంది. ఎప్పుడైనా మన ఊర్లో ఎవరైనా చనిపోయినా కానీ, గర్భిణీలు కానీ, ఇంకెవరన్నా పాము కాటుకు గురైన వాళ్ళు కానీ, పాపం మొన్న ఒక అబ్బాయి పురుగుల మందు తాగాడంట. సిఏ గారు మెసేజ్ పంపించారు మాకు. ఆ అబ్బాయిని అలానే కాడగట్టుకొని తీసుకొచ్చి లోపే 10 కిలోమీటర్లు వాళ్ళు అలా మోసుకుంటూ వచ్చారు అంబులెన్స్ దగ్గరికి. ఆ లోపే చనిపోయారు. సో మీరు మీ ఊర్లో స్ప్రెడ్ చేయాలి. మీరు స్ప్రెడ్ అంటే తెలుసు కదా, అందరికీ తెలియజేయాలి. ఒక స్ట్రెచ్చర్ వచ్చింది, సాఫ్ట్వేర్ అన్నయ్యలు ఒక స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. 108 అంబులెన్స్లో ఉంటుంది. ఇది మన స్ట్రెచ్చర్, మీ స్ట్రెచ్చర్ ఇది. ఇప్పటి నుండి మీ గ్రామం, మీ 60 గ్రామాలకు దీని మీద హక్కు ఉంది. సో మీరందరూ ఈ విషయాన్ని స్ప్రెడ్ చేసి దీన్ని వాడుకునే విధంగా చేయాలి. చేస్తారు కదా పిల్లలందరూ? ఎవరెవరు చేస్తారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. నెక్స్ట్ స్పోర్ట్స్ మెటీరియల్. మనభూమి ఫౌండేషన్ ఇప్పుడు 10 స్కూల్స్లో, తెలంగాణలో 10 స్కూల్స్, ఏపీలో 10 స్కూల్స్లో స్పోర్ట్స్ మెటీరియల్ ఇస్తుంది. ప్రతి సంవత్సరం కొత్త స్కూల్స్కి స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ ఎంఈఓ గారికి, ఇప్పుడు తెలంగాణ, ఏపీలో ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా ప్రభుత్వ స్కూల్స్ని పరిగెత్తించాలని చెప్పి పాఠాల మీద చెప్పాలని చెప్పి ప్రెజర్ చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో కాకుండా మన ప్రభుత్వ స్కూల్స్ స్పోర్ట్స్ రంగంలో కూడా రాణించాలి, అందుకు మీ తోడ్పాటు అందించాలని చెప్పి మేము ఈ ఖమ్మంలో ఉన్న గుండాల్లో ఉన్న 36 గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి ఒక సంవత్సరంలో వివిధ సంస్థల ద్వారా స్పోర్ట్స్ మెటీరియల్ అందించాలని కంకణం కట్టుకొని ఉన్నాం మేము. అది సంవత్సరం నుండి కావచ్చు, మన భూమి నుండి కావచ్చు, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుండి కావచ్చు, ఇంకే సంస్థన కావచ్చు, టార్గెట్ పెట్టుకున్నాం 1 ఇయర్లో ఈ స్కూల్స్కి స్పోర్ట్స్ మెటీరియల్ అందించాలి. స్పోర్ట్స్ మెటీరియల్ వల్ల చాలా ఉపయోగం ఉందమ్మా, ఎందుకంటే ప్రభుత్వం రిజర్వేషన్ కోటా కూడా ఉంటుంది దీనికి. స్పోర్ట్స్ కోటా కింద డిఫరెంట్ గేమ్స్ మీకు స్టేట్ లెవెల్ ప్లేయర్, ఇప్పుడు ఈ అబ్బాయి ఒకసారి నిలబడి సాయి మోహన్ మనభూమి ట్రెజర్, ఇతను ఫెన్సింగ్ ప్లేయర్, ఇంటర్నేషనల్ లెవెల్ ఫెన్సింగ్ ప్లేయర్, ఎంబీఏ ఫ్రీ సీట్, తను స్పోర్ట్స్ కోటాలో ఎంబీఏ ఫ్రీ సీట్ చదువుకున్నాడు. 10th తర్వాత మొత్తం ఫ్రీ సీటే ఎంబీఏ వరకు, ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ. తెలంగాణ గవర్నమెంట్ 3 lakhs ఫెన్సింగ్ తనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లే చేయడానికి. ఎందుకనంటే తనకు అన్ని ప్రైజెస్ వచ్చాయి. తనే ఒక లైవ్ ఎగ్జాంపుల్, మా ఆర్గనైజేషన్ మెంబర్, ట్రెజరర్. సో మీకు అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా మీరు ఈ స్పోర్ట్స్ కిట్స్ని ఉపయోగించుకొని సార్ చెప్పినట్టు, ఇక్కడ ఒక సార్ చెప్పినట్టు, అది ఆర్చరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రిలేటెడ్ స్పోర్ట్స్ మెటీరియల్ మేము ట్రై చేస్తాము. ఎంఏఓ గారికి వెరీ సిన్సియర్ రిక్వెస్ట్ సార్, మీరు ఇక్కడ లోకల్గా సపోర్ట్ చేస్తేనే ఏదైనా జరుగుతుంది. టీచర్లు కానీ, ఆ రిలేటెడ్ ట్రైనర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అందరూ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు కూడా ఇందులో చేతిని అందించాలని, కేవలం ఎమర్జెన్సీ రెస్క్యూ స్ట్రక్చర్ రిలేటెడే కాకుండా ఇందులో కూడా మీ చేతిని అందించాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నానండి. క్షమించాలి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే. 2 నెలలుగా మన గోపి గారు, నాగేశ్వరరావు గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం వాస్తవులైన వీరు ఈ ఎమర్జెన్సీ రెస్క్యూ స్ట్రక్చర్ ఈ గుండాల ప్రాంతానికి రావాలి, గర్భిణీలకు, చనిపోయిన వాళ్ళందరికీ 108 అంబులెన్స్ వరకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలని చెప్పి. సో వాళ్ళు ప్రయత్నం చేసినట్టు ఇక్కడ చాలామంది ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ ఖమ్మంలో ప్రయత్నం చేయండి. చాలా సంస్థలు ఉన్నాయి, హైదరాబాద్లో చాలా సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్లో చాలా సాయం చేస్తుంది. గ్రామాల్లో చేయాలని వాళ్ళకి ఎంతో ఉంది. చేయాలని అంటే లోకల్గా సపోర్ట్ ఉంటుంది. ఇలా లోకల్గా ఎవరన్నా మీరు రండి సార్, మేము చూసుకుంటాం, మీకంతా మేము అన్ని ఇక్కడ ఉన్న స్కూల్స్తో మాట్లాడతాం, మేము గ్రామ పెద్దలతో మాట్లాడతాం, ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడతాం, అందరినీ ఇన్వాల్వ్ చేస్తామని ఇలా భరోసా ఇవ్వగలిగితే ఇంకా చాలా సంస్థలు వస్తాయి. ఒక ఎమర్జెన్సీ రెస్క్యూ స్ట్రక్చర్ ఏంటి, ప్రభుత్వం అన్నీ చేయలేదు కదా. అది అలాంటి మారుమూల ప్రాంతమైన గుండాల ప్రాంతంలో చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి ప్రభుత్వం తరఫున కూడా చేస్తుందని మేము ఆశిస్తున్నాము. సో ఇక్కడ ఉన్న టీచర్లు కూడా తమ వంతు ప్రయత్నము, మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కూడా గోపి గారు లాగా, నాగేశ్వరరావు గారు ప్రయత్నం చేస్తారని చెప్పి సహస్ర, మనభూమి లాంటి సంస్థలు, ఇంకో 10 సంస్థల్ని ఈ గుండాల మండలం తీసుకొచ్చి ఇక్కడ వసతులు, స్కూల్స్ కానివ్వండి, ఇలాంటి వేరే సమస్యల వైపు పనిచేసే విధంగా మా సంస్థలందరికీ ప్రేరణ కలిగిస్తారని ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చిన